జై చోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణ కారక క్రోం కట్టాకట ఆత్మరంజితం కట్టాకట ఫలగర్భ సహాఫట్ కట్టాకట జై చోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణ కారక క్రోం కట్టాకట ఆత్మరంజితం కట్టాకట ఫలగర్భ సహాఫట్ కట్టాకట. జంబారే జంబా, మొక్కవ అదృశ్య రూపంలోకి వెళ్ళిపోయింది. సూర్యోదయం వరకు మాకు ఆట విడిపే. అని అనుకుని బయటకు వచ్చి మంత్రం చెప్పగానే గుహరాతి తలుపులు మూసుకుపోయాయి. బ్రేం బ్రూం చీకటి గూం క్రీం క్రాం నీడల క్రీం. బయట కాపలా కాస్తున్న భ్రమకి లాలాని చూడగానే, పద పద, ఆకలేస్తుంది. నా గుహలో నీ కోసం బోలెడన్ని జీవాల్ని వేటాడి పెట్టాను. కడుపు నిండా తిన్నాం, పద. నువ్వు గుహ బయట కాపలా కాయకుండా వేటకు వెళ్ళావా? ఈ విషయం జపంలో నుండి బయటకు వచ్చాక ముక్కవ్వకు తెలిస్తే నిన్ను భస్మం చేసేస్తుంది. నేనేమన్నా మన ద్వీపం వదిలి బయటకు వెళ్ళానా ఏంటి? ఈ చుట్టుపక్కలే కదా వేటకు వెళ్ళాను. అయినా నన్ను దాటి గుహలో అడుగు పెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు అని ఇద్దరు వాదించుకుంటూ వేటాడిన జంతువుల్ని తింటున్నారు. ముక్కు అవ్వ ఘోర క్షుద్ర తపస్సులో ఉండగా తన తపస్సుని కాపాడటానికి తన కుడి ముక్కు రంధ్రం నుండి ఉద్భవించినదే లాలాకి. ఎడమ ముక్కు రంధ్రం నుండి ఉద్భవించింది భ్రమకి. భ్రమకి గుహ బయటన కాపలా కాస్తూ ఉంటే లాలాకి గుహ లోపల కాపలాగా ఉంటుంది. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నాం. సూర్యోదయం అవ్వకముందే లేచి ముక్కవ్వకి కాపలా కాయాలి. పద, ఇద్దరం వెళ్లి గుహ బయటన తలుపుకి అడ్డంగా పడుకుందాం. నువ్వు పడుకుంటే పడుకో, నాకింకా ఆకలి తీరలేదు. నేను అడవిలోకి వెళ్లి తినటానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. జంబారే జంబా, ఇంకా ఆకలి తీరలేదా? ఇప్పుడే కదా తట్టడు తిన్నావు. నీకు తెలుసు కదా లాలకి, నాకు కుందేలు మాంసం అంటే చచ్చేంత ఇష్టం. అదేమో ఈ మధ్య మన అడవిలో దొరకటం లేదు. ఈ రోజు అడవంతా గాలించి ఎలాగైనా ఒక కుందేల్ని పట్టుకుని తింటాను. అప్పుడు నా ఆకలి తీరుతుంది. నువ్వు ఎక్కడే కాపలా కాయు. ఏమన్నా అవసరం వస్తే గట్టిగా అరువు, నేను వెంటనే వస్తాను అని చెప్పి అడవిలోకి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇది చేస్తే బాగుండు. లాలాకి భ్రమకి పుట్టింది ఒకే ముక్కు నుంచైనా ఇద్దరు ఎడ్డెమంటే తెడ్డెమనే రకాలు. భ్రమకి చాలా క్రూరమైనది. తన ఆకలి తీరటానికి ఎవరు చచ్చినా పర్వాలేదనుకునే రకం. లాలాకి ముక్కవని కాపాడడం ఒక్కటే తన లక్ష్యంగా మిగతా వాటికి దూరంగా ఉంటుంది. భ్రమకి చస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది. భ్రమకి అడవంతా గాలిస్తూ నది ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఒక పడవ ఒడ్డును కట్టేసి ఉంది. పడవ ఉందంటే ఖచ్చితంగా ఎవరో మనిషి మా ద్వీపంలో అడుగుపెట్టి ఉంటాడు అని అనుకుంటూ చుట్టూ గాలిస్తే నీరసంగా ఒక మనిషి మూలుగుతూ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. మనిషి మాంసం తిని చాలా రోజులయ్యింది. భలే దొరికావురా బుడతా, ఈ రోజు నాకు విందు భోజనమే. నన్నే సైకో, దారి తప్పి 2 రోజులైంది. తిండి లేక అలమటిస్తున్నాను. తుఫాన్లో కొట్టుకుపోయి ఒడ్డుకు చేరుకున్నాను. దయచేసి 2 రోజులై. వాడు ఎంత బతిమలాడుతున్నా వినిపించుకోకుండా అక్కడికక్కడే వాడిని చంపి రక్తం తాగి తినేసింది. ఇదిలా ఉండగా కావేరి నది ఒడ్డున ఉన్న సిరస అనే ఒక గ్రామంలో రంగారమణి అనే వృద్ధులకి ఒక్కగానొక్క కొడుకు కుమార్. వాడికి కొన్నాళ్ల క్రితమే లక్ష్మి అనే అమ్మాయితో ఘనంగా పెళ్లి చేశారు. లక్ష్మికి అత్తగారు మామగారుతో కలిసి ఉండడం ఇష్టం లేక రోజు ఏదో ఒక రకంగా గొడవ పడుతూ మామగారిని దూషిస్తూ ఉండేది. కొన్ని రోజులకి ఆ గొడవ మరింత పెద్దదయ్యింది. మీ ఇంట్లో నేనన్నా ఉండాలి, మీ అమ్మ నాన్న అయినా ఉండాలి. నేను కావాలో వాళ్ళు కావాలో తేల్చుకో. అలా కర్కశంగా అనేసరికి తల్లి రమణి మనసు చాలా బాధపడింది. మేము ఈ రోజు రేపు ఆరిపోయే దీపాలం. మేము మా కూతురింటికి వెళ్ళిపోతాం. మీరిద్దరూ సుఖంగా ఉండండి. చెట్టంత కొడుకు సొంతిల్లు పొలం వదిలి కూతురింటికి వెళ్లాల్సిన కర్మ మనకేంటి? పోనీ తన దగ్గరకు వెళ్దామన్నా అల్లుడికి మనం ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తే గాని అల్లుడింట్లో అడుగు పెట్టలేను.
పోనీ కుమార్, ఆస్తంతా నువ్వే ఉంచుకో, కానీ మీ బావకి ఇవ్వాల్సిన కట్నం బాకీ ఇచ్చేస్తే మేం వెళ్ళిపోతాంరా. మీ కూతురి పెళ్లికి కట్నం మీరే ఇవ్వాలి, నేనెందుకు ఇస్తాను? కావాలనుకుంటే పెరట్లో గొడ్డల చావిడిలో ఉండండి, లేదో మీ ఇష్టం అని కర్కశంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఊరవతల కొండ కింద బంజరు భూమి నా పేరునుంది, పద అక్కడికి వెళ్ళిపోదాం అని కొండపైన చిన్న పాక కట్టుకుని ముసలి వాళ్ళిద్దరూ అందులోనే జీవిస్తున్నారు. కొండ కింద ఉన్న బంజరు భూముల్లో దుంపలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కొద్దిగా తిని మిగతా దాన్ని వాళ్ళ అమ్మాయికి ఇవ్వాల్సిన కట్నం కోసమని కూడబెడుతున్నారు. ఆ ఊరు వాళ్ళు ఎవ్వరూ అటువైపు వెళ్లరు. ఆ పొలిమేరకి ఆనుకుని ఉన్న నది మధ్యలో ఒక ద్వీపం ఉంది. అది దెయ్యాల ద్వీపం. అందులోకి వెళ్లిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అని ఆ ఊరు వాళ్ళది చూడటానికి కూడా ధైర్యం చెయ్యరు. కొన్ని రోజులకి రంగా పెంచుతున్న దుంపల తోటలోకి రాత్రులు కుందేలు వచ్చి దుంపలు తినేస్తుండడంతో ఒక రాత్రి బుట్టపైన గుడ్డ కప్పి దానిపై దుంప పెట్టి వెళ్లిపోయాడు. మరుసటి రోజు అందులో ఒక తెల్ల కుందేలు పడింది. అరే, కుందేలు చాలా అందంగా ఉంది, దీన్ని మనం పెంచుకుందామా? దీనిని పెంచుకుంటే సంవత్సరానికి 36 పిల్లలు పెడుతుంది. వాటికి తిండి పెట్టాలంటే నేను 100 ఎకరాల్లో వ్యవసాయం చెయ్యాలి. మరిప్పుడు దీన్ని ఏం చేస్తారు? దీన్ని మన పొలంలో కర్రకి వేలాడదీసి వదిలేద్దాం. ఇది అరిచే అరుపులకి చుట్టుపక్కల ఉన్న కుందేళ్లకి భయం పుట్టి ఇంకెప్పుడు మన పొలంలో అడుగు పెట్టవు, మన పంట నాశనం చెయ్యవు అని వాళ్ళ పొలంలో పెద్ద కర్ర కట్టి దానికి కుందేల్ని తలకిందులుగా వేలాడదీసి వెళ్లిపోయాడు. చీకటి పడింది. ఆ కుందేలు అరుపులకి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊరి పొలిమేరంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ అరుపు ఆ నది మధ్యలో ద్వీపం పైన కాపలా కాస్తూ ఉన్న బ్రహ్మకి వినపడింది. అబ్బబ్బా, ఎక్కడో కుందేళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి, ఎన్నాళ్ళయిందో కుందేళ్ళని తిని అని అనుకుంటూ తన దగ్గర ఉన్న దుర్బినిలో నుండి నది ఒడ్డు వైపు చూస్తే పొడిగాటి కర్రకి వేలాడుతున్న కుందేలు కనిపించింది. ఇంకా వెనుక ముందు ఆలోచించకుండా పరుగును గుహని వదిలి నది ఒడ్డుకు చేరుకుని నీటిలో అడుగు పెట్టగానే జుమ్మని విద్యుత్ ప్రవహించి ఒళ్ళంతా మండిపోతూ ఎగిరి దూరాన పడింది. కుందేలు మాంసం మీద కోరికతో నేను నీటిలో అడుగు పెట్టలేనన్న విషయం మర్చిపోయాను, ఇప్పుడు ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఎప్పుడో పడి ఉన్న పడవ కనిపించింది. దాన్ని తీసుకుని తెడ్డు వేసుకుంటూ కుందేలు అరుపు వినిపిస్తున్న వైపు వెళ్లి ఆ కుందేలుని అక్కడే వికృతంగా చంపేసి తినేసింది. మరుసటి రోజు రంగా ఇంటి నుండి కిందకు దిగి పొలంలోకి వచ్చి చూసి తుల్లిపడ్డాడు. తొమ్మిది అడుగులు ఎత్తున్న కర్రకి కట్టిన కుందేల్ని ఇంత వికృతంగా ఎవరు చంపేశారు? నక్కలు కుక్కలు ఇంత ఎత్తు అందుకోవడం కష్టం, ఎవరు ఈ కుందేలుని ఇంత దారుణంగా చంపారు అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిందంతా భార్య రమణికి చెప్పాడు. మీరు చెప్తుంటే నాకు భయమేస్తుంది. 9 అడుగుల ఎత్తులో ఉన్న కుందేల్ని చంపిందంటే అది ఖచ్చితంగా పులై ఉంటుంది. మనం వీలైనంత త్వరగా మన అమ్మ ఇంటికి వెళ్లిపోదాం. ఒంటరిగా ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఉండడం సురక్షితం కాదు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కాని అల్లుడింట్లో అప్పనంగా ఉండలేం కదా, అందుకే కట్నం డబ్బుతో పాటు కొంత డబ్బు పోగు చేసి అమ్మ ఇంటి పక్కనే చిన్న ఇల్లు ఒకటి కొనుక్కుందాం. అప్పుడు మనకు కూడా మర్యాదగా ఉంటుంది అని పొలంకి వెళ్లి చచ్చిన కుందేల్ని పూడ్చేసి మరిన్ని దుంపలు, కాయగూరలు, మొక్కలు నాటి ఇంటికి వెళ్లిపోయాడు. కాని ఆ రోజు నుంచి కుందేలు కోసం ద్వీపం నుండి ప్రతిరోజు రాత్రి బ్రహ్మకి దెయ్యం పడవలో వచ్చి రంగా పొలంలో కుందేళ్ల కోసం వెతికి మొక్కల్ని పాడు చేయడం మొదలుపెట్టింది. రోజు ఉదయం లేచి పాడైపోయిన మొక్కల్ని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు రంగా. ఈ కుందేళ్లు ఎలకలు ఎక్కువైపోయాయి, నా మొక్కలను పాడు చేస్తున్నాయి, వాటికి ఉచ్చు పెట్టి చంపేయాలి అని ఉచ్చు సిద్ధం చేస్తూ పలుగుతో మొక్క కింద తవ్వుతూ ఉంటే ఒక భయంకరమైన కాలి గుర్తు చూశాడు. ఇది ఖచ్చితంగా మనిషి కాలైతే కాదు, ఇదేదో దెయ్యం కాలులా ఉంది, మామూలు ఉచ్చు సరిపోదు అని ఇంటికి వెళ్లి 4 కాగడాలతో పాటు పెద్ద మూటతో ఏవో తీసుకుని వచ్చాడు.
పొలం మధ్యలో పసుపుతో ఒక చక్రం, ఉప్పుతో ఒక చక్రం గీసి మధ్యన అద్దాన్ని నిలువుగా ఇసుకలో గుచ్చి వెలుగుతున్న కాగడాల్ని 4 మూలలో గుచ్చి వాటిపై నీళ్లు చల్లి ఆపేశాడు. మంట ఆరిపోయిన కాగడాల నుంచి నల్లటి పొగ వస్తుంది. ఇంటికి వెళ్లి తను చూసిందంతా చెప్పి, మనం పొలంలో తిరుగుతున్నది పులి కాదు, పిశాచో దెయ్యమో. అందుకే నాకు తెలిసిన దర్పణం బంధనం చేసి వచ్చాను. ఈ రోజు నుండి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇద్దరూ తలుపులు వేసుకుని దీపాలు ఆపేసి పడుకుండిపోయారు. అర్ధరాత్రి గడుస్తూ ఉంది. ఆ ద్వీపం నుండి పడవలో భ్రమకి దెయ్యం కుందేలు కోసం వచ్చి వెతుకుతూ ఉండగా దర్పణ బంధంలో చిక్కుకుని అద్దంలో బందీ అయిపోయింది. మరుసటి రోజు రంగా వచ్చి చూస్తే అద్దంలో నల్లటి మొహంతో భయంకరమైన దెయ్యం. నన్ను విడిచిపెట్టురా, నీకు కోరింది ఇస్తాను. నన్ను విడిచిపెట్టు, లేదో జీవితాంతం నిన్ను నరకయాతనకి గురి చేస్తాను. జాగ్రత్త, విడిచిపెట్టు నన్ను. ఈ వర్షాకాలం దాటితే నా పొలం ఏపుగా పండి నాకు బోలె డబ్బులు వస్తాయి. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే బందీగా ఉండు అని ఆ అద్దాన్ని తీసుకుని వెళ్లి తన ఇంట్లో ఒక మూలను దాచిపెట్టి దానిపై గుడ్డను కప్పేశాడు. రమణి, ఎట్టి పరిస్థితుల్లో అద్దం పైన కప్పిన బట్టని తీయకు. దీన్ని తీస్తే అద్దంలో ఉన్న దెయ్యం మనతో మాట్లాడుతుంది. భయపెట్టి బెదిరించి తప్పించుకోవాలని చూస్తుంది. ఒక్క 3 నెలలు ఓపిక పడితే మన పంట మన చేతికొస్తుంది. ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. అలా రోజులు గడుస్తున్నాయి. రంగా రోజూ పొలంలో కష్టపడుతూ వర్షాకాలం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అక్కడ లాలాకి భ్రమకి ఏమైపోయింది అని రోజూ దానికోసం ద్వీపంలో వెతుకుతూ ఉంది. కాని దాన్ని జాడ కనిపించలేదు. ఇది చచ్చినట్టయితే దాని చేతికి ఉన్న కంకణం నాకు కావాలి. ఎక్కడ చచ్చిందో ఇది. అనుకున్నట్టే కొన్ని రోజులకి బోరును వర్షం కురిసింది. ఆ గాలికి ఇంట్లో ఉన్న ఆ అద్దంపై కప్పిన గుడ్డ ఎగిరిపోయింది. రమణి అన్నం కూర వండి భర్తకిష్టమైన పులుసు కాస్తూ ఉంది. వీళ్ళ మాటలు రోజు నేను వింటూ ఉన్నాను. వీళ్ళకి డబ్బు చాలా అవసరం. ఈ ముసలిదాన్ని భయపెట్టే ఉపయోగం లేదు. ఏ మార్చడం ఒక్కటే దారి అని అనుకుంటూ రమణిని ప్రేమగా పిలిచింది. రమణి, ఓ రమణి. నేను మీ ఆయన అనుకునే అంత చెడ్డ దెయ్యాన్ని కాదు. దుంపలు పండ్లు తినే సాధు దెయ్యాన్ని. నేను ఎవ్వరికీ ఏ హాని చెయ్యను. ఎన్నాళ్ల నుంచి మీరు ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటే నేను కిందని మీ పొలంలో దుంపలెందుకు తింటాను? మిమ్మల్ని చంపుకు తినేదాన్ని కదా. నన్ను నమ్ము. నన్ను విడిచిపెడితే నీకు బోలెడు బంగారం ఇస్తాను. దాని కళ్ళబొల్లి మాటలు నిజమే అనుకుంది రమణి. సరే అని అది చెప్పినట్టు ఆ అద్దాన్ని రాయితో పగలగొట్టింది. అంతే, పెద్దగా శబ్దం చేసుకుంటూ అద్దంలో నుండి బయటపడింది భ్రమకి. తెంగరితన, నా మాటలు నమ్మి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదే. కానీ నా కోపం నీ మొగుడు పైన. వాణ్ణి చంపకుండా రోజుకి చచ్చేలా చేస్తాను అని గట్టిగా కొట్టగానే రమణి స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. వర్షం తగ్గిపోయింది. నన్ను హాయిగా కుందేలు మాంసం తిననివ్వలేదు కదరా. నీ భార్య మాంసాన్ని నీ చేత తినిపిస్తాను ఉండు అని ఆ 2 వేళ్లని మరుగుతున్న పులుసులో వేసి స్పృహలో లేని రమణిని తీసుకుని తన గుహకి వెళ్లిపోయింది. ఆకలితో పొలం నుండి ఇంటికి వచ్చి అన్నం వడ్డించుకుని పులుసు వేసుకుని చూస్తే అన్నంలో తలా మెరుస్తూ తన భార్య రమణి ఉంగరం ఉంది. అది తీసి చూస్తే తన భార్య చేతివేళ్లు.
వెంటనే లేచి మూలన ఉన్న అద్దాన్ని చూస్తే పగిలిపోయింది. భార్య కోసం చుట్టుపక్కలంతా వెతికాడు, కాని ఎక్కడా రమణి జాడ కనిపించలేదు. ఏం చెయ్యాలో పాలుపోక ఊరిలోకి వెళ్లి కొడుకు సహాయం అడిగితే, పెద్ద పౌరుషంగా కూతురు దగ్గరికి వెళ్ళి బతుకుతానని అన్నావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా ఇంటికొచ్చా? మీ అమ్మ నిన్నటి నుండి కనిపించకుండా పోయింది. దయచేసి నాతో వచ్చి అమ్మని వెతకరా, తనకేమైందో అని భయంగా ఉంది. మళ్ళీ మన ఇంట్లో తిష్ట వేయడానికి ఇదేదో కొత్త నాటకం లాగుందండి అని నిష్ఠూరంగా మాట్లాడడంతో రంగా బాధపడుతూ పొలిమేరలో ఉన్న కొండపైన భార్య కోసం వెతుకుతూ ఉన్నాడు. రమణి, రమణి, ఎక్కడున్నావు రమణి? రంగా ఏడుస్తూ తిరగడం చూసి, ఇలా నీ పెళ్ళం కోసం ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చాక అప్పుడు నీ శవం పక్కనే నీ భార్యని చంపి ఇద్దరిని తింటే కాని నా పగ చల్లారదు. లేకపోతే నన్ను అద్దంలో బంధిస్తావా? ఏడు, ఇంకా ఏడు. భార్య జాడ కనిపించకపోవడంతో విచారంగా చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి గడిచింది. అదే దారిలో నుండి నడుచుకుంటూ మంత్రాలవ్వ వస్తూ ఉంది. ఎవరు నువ్వు? ఎంత అర్ధరాత్రి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావెందుకు? అవ్వకి జరిగిందంతా వివరంగా చెప్పి, నా భార్య అసలు బ్రతికుందో లేదో. బతికే ఉంటుందిలే, బాధపడకు. నేను నీ భార్యని కాపాడుతాను. కానీ నీకు దర్పణ బంధనం విద్య ఎలా వచ్చు? చిన్నప్పుడు మా ఊరిలో కొమ్ములవ్వ అనే ఒక మంచి మంత్రగత్తు ఉండేది. తన దగ్గర దర్పణ బంధనం విద్య నేర్చుకున్నానవ్వా. ఓ, మా అక్క కొమ్ములవ్వ దగ్గర నేర్చుకున్నావా? అని అనుకుంటూ వెళ్లి ఇంట్లో పగిలిన అద్దాన్ని చూసి దానిని అంజన ముగ్గు మధ్యలో పెట్టి మంత్రం చదివింది. వెళ్ళు, వెళ్ళి రమణి ఎక్కడ ఉందో దారి చూపించు. మంత్రాలవ్వ మంత్రదండం ఎగురుకుంటూ గాలిలో నది మధ్యలో ఉన్న ద్వీపంలోకి వెళ్లి కొండపైన గుహలోకి వెళ్లబోయింది. కాని రక్షణ కవచం వల్ల వెనక్కి వచ్చేసింది. ఒక పడవలో మంత్రాలవ్వ, రంగా ఇద్దరూ కలిసి ఆ ద్వీపానికి చేరుకుని కొండపైకి ఎక్కుతూ ఉన్నారు. భ్రమకి తన గుహలో గాఢ నిద్రలో ఉంది. వీళ్లు రావడాన్ని చూసి గుహలో నుంచి బయటకు వచ్చింది లాలాకి. ఎవరు మీరు? ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణమే ఈ గుహని విడిచి వెళ్లిపోండి, లేదా మీ రక్తం తాగేస్తాము. జాగ్రత్త. తగ్గు, నీలాంటి చెగోడి దెయ్యాల్ని చిదగ్గొట్టి ఉప్పు పాత్ర వేశాను. నాకు ఈయన భార్య రమణి కావాలి. తనను అప్పగిస్తే వెళ్ళిపోతాను. నేను పట్టుకున్న దయ్యం ఎలా ఉండదవ్వా? దానికి చెవులు వెడల్పుగా ఉండి కళ్ళు పచ్చగా ఉంటాయి. ఓ, నువ్వు చెప్పేది భ్రమకి గురించా? కొన్ని రోజుల క్రితం అది ఒక వారం రోజులు ఏటో కనిపించకుండా పోయింది. అప్పుడు దానిని నువ్వే బంధించావా? అవునని జరిగిందంతా లాలాకి వివరంగా చెప్పాడు. నీ భార్య ఖచ్చితంగా భ్రమకి గుహలో బందీగా ఉండుంటుంది. కానీ దాని బంధనంలో ఉన్న దేనినైనా విడిపించాలంటే దాని చేతికి ఉన్న కంకణం తప్పించాలి. కానీ ఆ కంకణం దాని చావుతోనే దాని ఒంటి నుండి వేరుపడుతుంది. అది నువ్వు జోడీ దెయ్యాలు కదా, దాని చావు నువ్వెందుకు కోరుకుంటున్నావు? జోడీ దెయ్యాలమే, కానీ మేమిద్దరం బద్ధశత్రువులు. అది చేస్తే దాని శక్తి కూడా నాకే వస్తుంది. దానిని చంపే ఉపాయం చెప్తాను, కానీ దాని కంకణం నాకు ఇస్తా అని మాటివ్వాలి మీరు. సరే, మాటిస్తున్నాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు? లాలాకి మంత్రాలవ్వ చెవిలో ఏం చేయాలో ఒక ఉపాయం చెప్పింది. మంత్రాలవ్వ, రంగా వాళ్ళు వచ్చిన పడవలో వెనక్కి వెళ్లిపోయారు. మంత్రం చదవగానే మంత్రదండం వెళ్లి పొదల్లో దాక్కుని ఉన్న ఒక కుందేలుని పట్టుకుని
రంగాకు ఇచ్చింది. దానిని ఒక పొడగాటి కర్రకి తలకిందులుగా వేలాడదీసి రంగా పడవ అడుగున కన్నం పెట్టి అందులో బెల్లాన్ని గట్టిగా కూరి నది ఒడ్డున ఉన్న పొదల్లో దాచిపెట్టి ఇద్దరూ చెట్టు చాటును దాక్కొని చూస్తూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కుందేలు అరుపులతో మారుమోగిపోతూ ఉంది. దాని అరుపులు విన్న భ్రమకి నిద్రలేచి పరుగున వచ్చి కుందేలు మాంసంపై ఉన్న మక్కువతో వెనుక ముందు ఆలోచించకుండా దెయ్యాల ద్వీపం నుండి దాని పడవలో సిరసా నది ఒడ్డుకు చేరుకుని దుంగకు వేలాడుతున్న కుందేలు ఎరా అని తెలియక దాని ఆశ కొద్దీ తనివి తీరా రక్తం జుర్రుకుంటూ ఉంది. అదే అదునుగా చూసుకుని మంత్రదండం సాయంతో రంగా భ్రమకి దెయ్యం వచ్చిన పడవని ఒడ్డులో పొదల మాటను దాచేసి దాని స్థానంలో బెల్లం కుక్కిన పడవని చడి చప్పుడు కాకుండా పెట్టేశాడు. తనివి తీరా కుందేలు మాంసం తినేసి వెనక్కి బయలుదేరింది భ్రమకి. మార్గం మధ్యలోకి వెళ్లగానే పడవ అడుగు భాగంలో ఉన్న బెల్లం నీటికి కరిగిపోయి పడవకి కన్నం పడింది. నీళ్లు పడవలోకి వచ్చేశాయి. నీళ్లు తగలగానే ఒళ్ళంతా జిలుగుమంటూ విద్యుత్ ప్రవాహంలాగా కాంతి వెదజల్లుతూ భ్రమకి కాలి బొగ్గుశిలలాగా అయిపోయింది. భ్రమకి బొగ్గులాంటి దేహంతో చేతికి ఉన్న కంకణం నీటిలో మునిగి అడుక్కు చేరిపోయింది. మంత్రదండం నీటిలో మునిగి అడుగున ఉన్న కంకణాన్ని తీసుకొని పైకి వచ్చేసింది. దానిని తీసుకుని లాలాకి సాయంతో భ్రమకి గుహలోకి వెళ్లి కంకణాన్ని గాజు కవచంపై పెట్టగానే బల్లున పేలి అందులో నుండి రమణి బయటపడింది. దయచేసి ఆ కంకణాన్ని నాకు బహుకరించండి. దానిని నేనంతలా నేను తీసుకోకూడదు. బహుమానంగా మాత్రమే అది నాకు సంక్రమించాలి. బదులుగా మీకు దానికి 10 బంగారం ఇస్తాను అని చెప్పి ఆ కంకణాన్ని బహుమానంగా రంగా నుండి తీసుకుని తన చేతికి తొడుక్కుని కుండతో బంగారం ఇచ్చింది. అందరూ బయటకు వచ్చేస్తుండగా ముక్కు అవ్వ గుహ బయటనున్న శిలపై మంత్రాలు మెరుస్తూ గుహలో నుండి మంత్రాలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ లోపల ఎవరున్నారు? ఆ మంత్రాలు చదువుతున్నది ఎవరు? ముక్కవ్వ.